అరే దోమలు పాడుగాను పొద్దుటే పాపం అనుకుంటా రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీదకి పంపించే మిసైల్ లెక్కనే దూసుకొస్తున్నాయి వాళ్ళ లైన్ల మీదకి గుంపులకు గుంపులు వచ్చి దండయాత్ర చేసి పెయ్యులున్న రక్తం అంతా పీల్చి పారేస్తున్నాయి వాళ్ళ ఆడికి అడ్డమైన దోమలు ఇంట్లోకి రాకుండా దర్వాజలకు మెష్ డోర్లు కూడా పెట్టించుకుంటే అయినా రావట్టే అన్నట్టు దోమలంటే యాదకొచ్చింది వాళ్ళ అందరికీ దోమల బాధ ఉంటే గా ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఊరోళ్ళకు మాత్రం ఈ పురుగుల బాధ వచ్చింది. దండయాత్ర ఇది లెక్క పురుగుల దండయాత్ర అన్నట్టే ఉంది కదా సీన్ చూస్తుంటే. ఇగో బట్టల మీద బాసాన్ల మీద తినే బువ్వల మీద తాగే నీళ్ళల్లా వండే వంటల్లా పిండిలనే కాదు మనుషుల మీద పెయ్యంతా వారుకుంటా శీదర లేపుతున్నాయట. ఇగో లైట్ల కాడ చూడు ఎట్లున్నాయో. ఏడ చూసినా పురుగులే పురుగులు మొత్తం ఊరంతా లక్క పురుగులు మోపై కంటికి నిద్ర లేకుండా ఎత్తున్నాయట ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూరు మండలం కోల్హారి ఊరోళ్లకు. మరి ఇంతగానం లక్క పురుగులు ఏడంగా వచ్చినాయనంటే ఇక వీళ్ళ ఊరి పక్కకే మార్కెట్ సంస్థల గోదాం ఉంది. అందులో పోయినసారి కొనిపెట్టిన జొన్నల నిలువ ఉంది. ఇక బస్తాలకు బస్తాలు ఎట్లున్నాయి చూడు. ఈ జొన్నలలో సగం జొన్నలను మేసి ఒట్టి ఖాళీ బుర్రలు చేసి పుట్లకు పుట్ల పిల్లలు చేసుకుంటూ అడగోలుగా పెరిగినాయట. ఇక రెక్కలొచ్చిన పురుగులాయే గోదాంకెళ్ళి చుట్టుపక్కల ఉన్న పంట పొలాల మీద ఊర్ల మీద దండలకు దండలే దండయాత్రలకు తిరుగుతున్నాయట. గిట్లా ఇట్లయితే మేము ఎట్లా బతకాలని ఆయనతో గోదాం ఎట్లుందో చూసిపోదామని సుట్టపు చూపుకొచ్చిన మార్కెట్ అధికారుల మీద ఊరోళ్ళంతా ఇరుసుకపడితే అప్పటికప్పుడే పురుగుల మందు పిచికారీ చేపించిర్రు. అటు ఇటు ఏడాది ఆయనట జొన్నలు కొనిపెట్టి మంది సొమ్ము మంగళారం అన్నట్టు పుచ్చిపోయి బుర్రలైతున్నా తీసుకపోవలేదు. మందికి మంచేది లేదా జొన్నలను. మరి ఏం చేద్దామని కొనిపెట్టిరో గాని ఎలకలు చేయబట్టి ఇల్లు దలగా పెట్టుకున్నట్టు లక్క పురుగులు చేయబట్టి ఊరోళ్లకు నిద్ర లేకుండా అవుతుంది పో. జొన్నలేమన్నా కానీ మా ఊళ్ళకు ఒక్క పురుగు వచ్చినా మీ పులుసు తిత్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిపోయారట ఊరోళ్ళంతా.